గాయం నుంచి కోలుకొని ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగు పెడుతున్న కోహ్లీ కళ్ల ముందు ఏకంగా 7 అద్భుతమైన రికార్డులు కదలాడుతున్నాయి. ఈ సిరీస్తో కింగ్ కోహ్లీ మరోసారి దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన గాయానికి గురైన కోహ్లీ ఆ తర్వాత క్రికెట్కు పూర్తిగా దూరం అయ్యాడు. కోలుకునే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు కూడా అతడు దూరం కావాల్సి వచ్చింది. ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన విరాట్ ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ పర్యటన అతనికి అత్యంత కీలకంగా మారింది. సంపూర్ణ ఫిట్నెస్ సాధించిన కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడేందుకు రెడీ అయ్యాడు. ఈ 3 వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ మరో 203 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్ చరిత్రలో 15,000 పరుగుల మైలురాయి అందుకున్న ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా భారత్ తరపున ఆ తర్వాతి స్థానంలో కోహ్లీ కొనసాగుతున్నాడు. ఈ సిరీస్లోనే కోహ్లీ ఆ అద్భుతాన్ని ఆవిష్కరిస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండ్తో జరిగే తొలి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 9 పరుగులు చేస్తే చాలు అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్పై 38 వన్డేలు ఆడిన కోహ్లీ 1397 పరుగులు సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చే కోహ్లీ ఈ సిరీస్లో 81 పరుగులు దాటితే వన్డేల్లో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 16,000 పరుగులు పూర్తి చేసుకున్న ఘనతను సొంతం చేసుకుంటాడు. ఇంగ్లాండ్ గడ్డపై వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో, సచిన్ టెండూల్కర్ 2వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న కోహ్లీ ఈ సిరీస్లో మరో 150 పరుగులు చేస్తే వీరిద్దరిని దాటి అగ్రస్థానానికి చేరుకుంటారు. దీంతో పాటు ఈ 3 వన్డేల్లో కోహ్లీ కనుక 2 సెంచరీలు బాదితే లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన ప్రపంచ రికార్డు కూడా అతని ఖాతాలో చేరుతుంది. అలాగే ఇంగ్లాండ్పై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.